తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళొచ్చి ఇంత పెద్ద ప్రయత్నం చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. ట్రైలర్లో కనిపించిన అద్భుతమైన విజువల్స్, శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ప్రదర్శిస్తూ చేసిన యునీక్ ప్రమోషన్స్, చరిత్ర, పురాణాల ఆధారంగా ఇంత భారీ స్థాయి సినిమా చెయ్యాలనే ధైర్యం, ఇవన్నీ చూసిన తర్వాత నాగబంధంపై అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అసలు ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? కొత్తవాళ్లు చేసిన ఈ సాహసోపేత ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది? సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా నాగబంధం. ఈ చిత్రంలో హీరోగా విరాజ్ అశ్విన్ నటించగా, హీరోయిన్గా నభా నటేష్ కనిపించారు. కీలక పాత్రల్లో జగపతిబాబు, పి. రవిశంకర్ మరియు ఇతర నటీనటులు కనిపించారు. ఈ సినిమాకి దర్శకత్వం అభిషేక్ నామా వహించారు. సంగీతాన్ని అభయ్ అందించగా, సినిమాటోగ్రఫీ మరియు విజువల్ ప్రెజెంటేషన్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చరిత్ర పురాణాల నేపథ్యంలో బ్రహ్మకమలం అనే అత్యంత శక్తివంతమైన అంశాన్ని కేంద్రంగా తీసుకుని రూపొందిన ఈ సినిమా ఒక భారీ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ విషయానికొస్తే, బ్రహ్మకమలం చుట్టూ తిరిగే ఒక రహస్యమైన ప్రయాణం, దానికోసం పోటీపడే శక్తులు, పురాతన శాసనాలు, నాగసాధువుల ప్రపంచం, చరిత్రలో దాగి ఉన్న ఎన్నో రహస్యాల సమాహారమే నాగబంధం. అయితే సినిమా మొత్తం కథను స్పాయిల్ చేయకుండా దాని బలాలు మరియు బలహీనతల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా కాన్సెప్ట్ గురించి. ఇలాంటి కాన్సెప్ట్ను ఎంచుకోవడమే ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. చరిత్ర, పురాణాలు, నాగసాధువులు, బ్రహ్మకమలం వంటి అంశాలను కలిపి ఒక పెద్ద ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఆలోచనపరంగా చూస్తే ఈ సినిమా చాలా గొప్ప కాన్సెప్ట్ను తీసుకుంది. సినిమాలో మొదటి 40 నిమిషాలు చాలా బాగా అనిపిస్తాయి. ప్రేక్షకుడిని తన ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు మొదట్లో విజయవంతమయ్యాడు. ముఖ్యంగా శ్రీరంగం ఆలయానికి సంబంధించిన విజువల్స్ చాలా రిచ్గా కనిపిస్తాయి. రంగనాథస్వామి విగ్రహాన్ని చూపించిన విధానం, ఆలయంలో వచ్చే పాట, ఆ సన్నివేశాల్లో ఉన్న గ్రాండియర్ నిజంగా ఆకట్టుకుంటుంది. విజువల్గా ఆ ఎపిసోడ్స్ చాలా అందంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ చివర్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అలాగే శాసనానికి సంబంధించిన పి. రవిశంకర్ సీన్ సినిమాకి ఒక మంచి హై ఇచ్చింది. ఆ సీన్లో ఆయన ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, సీరియస్నెస్ అన్నీ బాగా కుదిరాయి. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్పై ఆసక్తి కూడా పెరుగుతుంది. సినిమాలో అతిపెద్ద లోపం ఏంటంటే, బ్రహ్మకమలం గురించి పూర్తి స్థాయిలో వివరించకపోవటం. దాని శక్తులేంటి, ఎందుకంత ప్రాముఖ్యతుంది, దాని వెనుక చరిత్రేమిటి అనే విషయాలను మరింత బలంగా చూపించుంటే ప్రేక్షకుడు కథతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాడు. రెండో మైనస్ పాయింట్ కాస్టింగ్. ముఖ్యంగా అబ్దాలీ పాత్రలో నటించిన వ్యక్తి నటనపరంగా బాగానే ప్రయత్నించినా ఆ పాత్రకు కావాల్సిన ఫిజిక్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం కనిపించలేదు. ఒక ఆఫ్ఘాన్ రాజుగా ఆ పాత్ర మరింత పవర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విషయంలో సరైన ఎంపిక జరగలేదనే భావన కలుగుతుంది. సినిమాలో కొన్ని విజువల్స్ చాలా బావున్నప్పటికీ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ మాత్రం చాలా వీక్గా అనిపిస్తాయి. ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలు చాలా పెరిగిపోయాయి కాబట్టి అలాంటి సీన్స్ వెంటనే గుర్తుపడిపోతాయి. ఇక ఈ సినిమాకి అతిపెద్ద సమస్య స్క్రీన్ ప్లే. ఒక సీన్ నుంచి మరో సీన్కి వెళ్లే సమయంలో సరైన కనెక్షన్ కనిపించదు. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ కూడా కలుగుతుంది. కథలో ఉన్న గొప్ప అంశాలను సరైన విధంగా అల్లలేకపోవటం వల్ల సినిమా ఎమోషనల్గా కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. దర్శకుడు విజన్ చాలా పెద్దదే, కానీ ఆ విజన్ను స్క్రీన్ మీద సమర్థవంతంగా చూపించడంలో కొంత అపరిపక్వత కనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ను మరింత ఆసక్తికరంగా, ఎంగేజింగ్గా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అది బోరింగ్గా మారిపోయింది. సెకండ్ హాఫ్లో వచ్చే నాగసాధువుల ఎపిసోడ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. పురాణాల్లో నాగసాధువుల గురించి చెప్పబడిన శక్తి, ప్రభావం, ఆధ్యాత్మిక గంభీరత సినిమాలో పూర్తిగా కనిపించలేదు. పైగా ఆ భాగం కాస్త ఎక్కువసేపు సాగడంతో లాగ్ కూడా అనిపిస్తుంది. జగపతిబాబు వంటి సీనియర్ నటుడికి మరింత బలమైన పాత్ర ఉండాల్సింది. ఆయన పాత్రను ఇంకా పవర్ఫుల్గా డిజైన్ చేసుంటే కథకి మరింత బలం వచ్చేది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.